అందరికి వందనాలు. కేసీఆర్ ఈ బండి సంజయ్ ఏమన్నాడంటే కేసీఆర్ కేటీఆర్ నీకే పుట్టిండా అని అడిగిండు కదా. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు మరి ఆయనకే పుట్టిండా? ఆడపిల్లల కురానికే కన్నాడు ఆయనే. ఆడపిల్లలు నా దగ్గర డబ్బు ఉంది కదా, మరి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేయరా, మేము చూసుకుంటాం ఏదైనా అని కన్నాడు ఆయనే. దేశం మీద ఆడపిల్లల కురానికి కానీ కాలేజీ పిల్లల్ని కొట్టడము, ఎక్కడ పడితే అక్కడ తాగి సీసాలు పట్టి పలగొట్టి వాళ్ళ పిల్లల్ని బెదిరించడము, రౌడీజం చేసుకుంటా ఆడపిల్లలను తీసుకురా పోల్రా అని వాళ్ళ ఫ్రెండ్స్ని పంపించడము, ఇవన్నీ చేసుకుంటా కేసీఆర్ కొడుకునే నువ్వు ఒక్కరికే కన్నాడా అని అడగడం కరెక్ట్ కాదు. అది ఆయన మళ్ళా అందులో పెద్ద రాజకీయమైనా ఎవరైనా కానీ నేను ఏదైనా నేను శిక్ష పడవలసిందే అని అన్నాడు కదా. ఇప్పుడు ఆయన కొడుకుని ఎందుకు దాచుకున్నాడు? ఇప్పుడు బీద వాళ్ళకైతేనే ఒక న్యాయము, ఉన్నోళ్ళకి ఒక న్యాయమా? మీ దగ్గర డబ్బు ఉన్నదని దాచుకుంటారా? ఆయన తప్పియడం ఎందుకు? నిన్న మట్టెవాడలో ఒకటి జరిగింది. ఒక ఆడపిల్లని 5 సంవత్సరాల పాపం చేసిందంటే ఆయన కేసు పెట్టి ఆయన లోపలి తోలేరు. అంటే బీద వాళ్ళని లోపలి తోలుతారు, మేము ఉన్నోళ్ళని దాచుకుంటారా? ఇది అందరి ఆడపిల్లలే కదా. ఒక ఆడపిల్లకు తల్లిగా నేను మాట్లాడతానా? ఆయనకు శిక్ష పడాలి. ఆయన ఏమని మాట్లాడిండు? ఎంత రాజకీయమైనా కానీ న్యాయమే అన్నాడు. శిక్ష పడాక వదిలిపెట్టనని అన్నాడు బండి సంజయ్. ప్రతి మాట సెల్లులలో చెప్తూనే ఉన్నాడు. ఇప్పుడు వీడియోలో మాట్లాడుతూనే ఉన్నాడు కదా. మరి ఆయన కొడుకుని ఎందుకు దాచుకున్నాడు? మీ బీజేపీ వాళ్ళంతా ఏం చేస్తాను? మరి మా తెలంగాణ తరఫున ఇక్కడ వరంగల్లో మాట్లాడడానికి మరి ప్రతిప్రా ఉన్నాడు కదా. మరి ఆయన ఏం చేస్తాడు? మీరు కేసు అందరు పెట్టవచ్చు కదా. వీళ్ళంతా మీరు ఏం చేస్తాను? ఒక ఆడపిల్లని సాడుకు తీసుకుపోయి మానభంగం చేయగానే ఎమ్మడే దొరకబెట్టుకొస్తాను. మరి ఆయన ఎందుకు దొరుకుతలేడు? మీరు ఎక్కడ దాచిపెట్టిల్లు ఆయనని? అంటే మీకొక్క న్యాయం మాకొక్క న్యాయమా? ఆయన శిక్ష పడాలి. ఆయన ఆ పిల్లని ఎంత డ్రాప్ చేసి అది చేసిండో ఆయన తీసుకొచ్చి ఆ పిల్లకి న్యాయం చేసేదాకా మేము పోరాడతాం. తెలంగాణ తరఫున కాకుండా ఒక సాధారణ మహిళగా ఒక ఆడపిల్లలని మేము కష్టపడి సాదుకుంటాం కాబట్టి మా పిల్లలు కాలేజీ పోవాలన్నా స్కూల్లో పోవాలన్నా భయపడతాను. ప్రతి కాలేజీ పోయినా కానీ పిల్లల చేయబట్టి గుంజడము ఇవి జరుగుతున్నాయి కాబట్టి ఇది మస్తు పోరాడతాం. వాళ్ళు కనుక ఆ అమ్మాయికి న్యాయం చేయకపోతే మేము పెట్రోల్ పోసుకొని అయినా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆడపిల్లలకు ఎక్కడ న్యాయమే జరగాలి, అన్యాయం జరగదు. ప్రతి కాడ డ్రగ్స్ బాగా అలవాటైంది, గంజాయి ఇవన్నీ ప్రతి ఒక్కటే అలవాటైంది. ఈ మగ పిల్లలకి కేసులు పెట్టి తీసుకుపోయి కొట్టడం లేదు, వాళ్ళని జాలీగా తీసుకుపోయి జైల్లో పెట్టడం, పైసలు తీసుకొని వదిలిపెట్టడం, ఇలాంటి ఏం చేస్తాను? ప్రతి దానికి న్యాయం జరగాలి. ఆయనకి శిక్ష పడదాకా మేము వదిలిపెట్టాం. బండి సంజయ్ మాట్లాడినందుకు క్షమాపణ కోరాలి కేసీఆర్ని, కేటీఆర్ని. మాకు కావాల్సింది అది. ఒక ఆడ న్యాయం జరిగేదాకా వదిలిపెట్టాం. నరేంద్ర ధన్యవాదాలు.